మెహందీ పెడుతున్నారు చూడండి. నా లెగ్స్ కూడా పెట్టారు కానీ సో ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అయితే పెడుతున్నారనమాట. సో మీకు ఫైనల్ లుక్ అయితే ఒక 2 hours తర్వాత చూపిస్తా. సో గాయస్ ఇప్పుడైతే చూడొచ్చు నాకు హ్యాండ్ బ్యాక్ సైడ్ కూడా పెట్టేశారనమాట మెహందీ. ఇప్పుడైతే మా శ్రావణకు కూడా పెట్టుకుంటుంది. అటువైపు చూపించు చూసారా, మా శ్రావణకు కూడా హ్యాండ్ బ్యాక్ పెట్టుకుంది. మా మమ్మీ కూడా పెట్టుకుంటుందంట గైస్. నెక్స్ట్ మా దాసని కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరెంట్తో రాయించుకుంటారంట గైస్. సో చూడండి గైస్, ఇదిగోండి ఎవరికి బాగుందో కామెంట్ చేయండి. నాదా, మా మమ్మీదా, శ్రావణకుదా? కళ్యాణ మండపంకి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. కళ్యాణ మండపం సో చేశారో చేయలేదా అని చెక్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూడండి అదే అనమాట. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాము. సో మేము క్రికెట్ ఆడేది అయితే ఇక్కడే, ఈ పొలాల్లో ఆడుతాం, ఇక్కడే ఆడతాం అనమాట. ఎంట్రీలో అయితే మంచిగా డెకరేషన్ అయితే చేశారు, మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూడండి అక్కడ డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి మీకు స్టార్టింగ్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి అంతా మంచిగా టెంట్ అయితే వేసారనమాట. ముందు నుంచి అయితే చాలా అదిరిపోయింది. సో బాగా చేశారు. ఇక్కడ స్క్వేర్ బాక్సెస్ అయితే చాలా ట్రెండ్ అనమాట, అందరూ వేస్తారు. చూడండి ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లో అయితే, ఎంటీ ప్లేసెస్లో అయితే అక్కడ బ్యానర్ అయితే పెడతారు అనమాట. ఇదైతే ఎంట్రీ. సో చూడండి పైన ఫ్లవర్స్ ఎలా పెట్టారు. సో బ్యానర్స్ అయితే రెడీ చేస్తున్నారు. సో ఇప్పుడైతే కళ్యాణ మండపం లోపలికి వెళ్తాము. అక్కడ స్టేజ్ ఎంత పెద్దగా ఉంది. ఇంకా కళ్యాణ మండపంలో అయితే నేను డ్రాయింగ్స్ కూడా అయితే సెట్ చేయబోతున్నాను అనమాట. సో ఆ డ్రాయింగ్స్ కూడా అక్కడ పెడతాము, నా డ్రాయింగ్స్. సో అవన్నీ ఎక్కడ ఎలా సెట్ చేయాలో అవన్నీ అయితే ఇక్కడ కర్రలు పెట్టామన్నాం కదా, సో ఇదే అనమాట. సో అటు సైడ్ వచ్చేసి వంట చేస్తారు. ఇదైతే వంట రూమ్ అనమాట. దీని లోపల అయితే కుకింగ్ అవన్నీ అయితే చేస్తారు. సో ఇక్కడైతే ఐటమ్స్ అన్నీ మేము తెచ్చాము. చూడండి ఇక్కడ ఒక టెంట్, లోపల ఐటమ్స్ అన్నీ మేము అయితే పెట్టాము. అది కొంచెం టమాటాలు. కళ్యాణ మండపం లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మీకైతే చూపిస్తాను. సో చెప్పాను కదా స్టేజ్ ఆ ఏరియా బట్టి మనం ఎలాగా మన పెయింటింగ్స్ అయితే పెడతాము అని. సో ఇప్పుడైతే వెళ్దాం. సో చూడండి చాలా పెద్దగానే ఉందన్నమాట స్టేజ్. సో నేను ఏమనుకుంటున్నానంటే మన డ్రాయింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, మన డ్రాయింగ్స్ అయితే ఇక్కడ పెడదాము. ఇంకొన్ని ఇక్కడ ఈ పైన అయితే స్టాండ్ వేసి అయితే పెడదామని అనుకుంటున్నాను. సో చూడొచ్చు అలా ఉందో, చాలా బాగా చేస్తారు డెకరేషన్. అంటే ఇంకా చెయ్యాలనుకో ఆ బాక్సెస్ అయితే ఇప్పుడు పెట్టారన్నమాట. సో ఇక్కడ డిస్కోస్ అవన్నీ అయితే వేస్తారు, డిస్కో లైట్స్ అవన్నీ అయితే పెడతారనమాట. సో ఈ ఏరియా అంతా జనాలు అయితే ఉంటారు, వెరీ క్రౌడెడ్గా అయితే ఉంటుంది అనమాట. ఈరోజు అయితే హాఫ్ సారీ ఫంక్షన్ చేస్తారనమాట. సో సెలబ్రేషన్స్ అయితే అవుతాయి. ఇంకా మేమైతే ఇప్పుడు ఒక 2-3 times అయితే కళ్యాణ మండపంకి అయితే వెళ్ళి వచ్చామన్నమాట. సో అక్కడ టిఫిన్స్ అవన్నీ అయితే పెట్టారు, తినేసి అయితే వచ్చాము. సో మా చెల్లికి అయితే ఇప్పుడు మేకప్ వేస్తున్నారనమాట. సో నేను చూపిస్తాను. సో మా చెల్లి వాళ్ళందరూ అయితే వస్తారు. సో వాళ్ళందరికైతే మేకప్ వేస్తారనమాట. సో చూడండి సైడ్తో పైకి లేదు ఈరోజు అయితే నాకు హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట. సో చూడండి నా మేకప్ ఎలాగుంది. సో ఇప్పుడైతే నాకు హెయిర్ అయితే అవుతుందన్నమాట. సో చూడండి ఆంటీకి కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది. ఆంటీ ఇన్స్టాగ్రామ్ పేరేంటి? మేకప్ ఆర్టిస్ట్ లక్ష్మీ కొయ్యానా. సో మీరు కూడా ఆంటీని కూడా ఫాలో చేయండి. ఆంటీ ఫాలోవర్స్ మమ్మల్ని కూడా ఫాలో చేయండి.
సర్ప్రైజ్ ఉందన్నమాట. సో అక్కడ సెటప్ అయితే వేశారు. సో మా చెల్లి దానిపైన కూర్చుందనమాట. సో మీకు ఎప్పుడు చూపిస్తాను, అది తిరుగుతుంది ఇలాగా. సో చూడండి. ఇదిగో చూడు